నమస్కారం, వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. నంద్యాల మున్సిపల్ పార్క్ నందు ఆదివారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృష్ణయ్య చేత శ్రీ షిరిడి సాయి సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని భక్తులు పాల్గొని సాయి సచ్చరిత్రను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మాతృస్వరూపమైన భగవద్గీతకు సాయి సచ్చరిత్రకు ఉన్న సంబంధాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. సాయిబాబా కలియుగంలో సద్గురువుగా వెలిశాడని, కోటాను కోట్ల భక్తులు ఆయనను కొనియాడుతున్నారని, వారి కోరికలు తీరుస్తారని, కర్మలను తీర్చేవారని, భక్తులకు ఆయనపై ఉన్న విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. భక్తి, ముక్తి, ఆత్మవిశ్వాసం వంటి అనేక అంశాలను తెలియజేయడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలో షిరిడి సాయి సత్సంగ సేవా సమితి అని ఒక సేవా సమితిని ఏర్పరచుకొని ఆ సేవా సమితి ద్వారా జ్ఞాన సంపదని 10 మందికి పంచి అందరూ ఆయురారోగ్యాలతో షిరిడి సాయి సత్సంగ సేవా సమితి తరఫున 10 మందికి జ్ఞాన సంపద పంచి అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలను పట్టణంలో ఏర్పాటు చేసి ప్రజలలో ఒక భక్తి భావాన్ని, ఒక ముక్తి భావాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, తర్వాత యోగము ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, సహాయత అనేటువంటివి ప్రజలకు చెప్పి వాళ్ళందరినీ ఒక చోట ఏర్పాటు చేసి సత్సంగం సంబంధించిన గురువు గారిని కృష్ణయ్య గారిని, తర్వాత సాయిదాస్ గారిని, ఇలాంటివి సత్సంగానికి ఎక్కువగా పరిజ్ఞానం కలిగినటువంటి గురువు గారిని పిలిపించి ప్రజలకు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది హర్షించదగినటువంటి విషయము. మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. కాబట్టి నంద్యాల ప్రజలు కూడా, కొంతమంది భక్తులు కూడా ఇంకా ఈ విధంగా కార్యక్రమాలకు అటెండ్ అయ్యి బాగా ఆ యొక్క కార్యక్రమాలను విని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి మంచి చెప్పే విధంగా చేస్తారని ఆశిస్తూ శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ, ముఖ్యంగా బాబావారు మాతృస్వరూపులు అన్నటువంటి అంశం మీద, అదేవిధంగా భగవద్గీతకు శ్రీ సాయి సచ్చరిత్రకు ఉన్నటువంటి సంబంధం మీద సత్సంగాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు కోట్ల మంది భక్తులు బాబాని ఆశ్రయించి బాబాకి శరణాగతి బాబా ద్వారా అనేక అనుగ్రహ పొందుతున్నారు. కాబట్టి వారందరి అనుభవాలు శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా ఈరోజు సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కలియుగంలో సద్గురుగా వెలిసినటువంటి శ్రీ సాయిబాబా అనేక కోట్ల మంది భక్తుల్ని తన వైపు ఆకర్షింపజేయడానికి, అనేక మందిరాలు నిర్వహింపజేయడానికి కారణం ఏంటంటే ఆయన మన కర్మలను పూర్తిగా పోగొట్టేవాడు, మన కోరికలను తీర్చేవాడు. అదేవిధంగా భక్తుడు ఏ ఉద్దేశంతో బాబాని ఆశ్రయించినా వారి యొక్క కష్టాలను తీర్చి ఆ భక్తుల్ని ఆదుకునే విషయంలో ముందుంటాడు. అందుకని ఇన్ని కోట్ల మంది బాబాని ఆశ్రయిస్తున్నారు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సత్సంగ కార్యక్రమాల్లో అద్భుతంగా భక్తులు పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి కూడా, నంద్యాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 47 మంది రౌడీ షీటర్లకు ఆదివారం 1 టౌన్ సే సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు వారిని హెచ్చరించారు. 1 టౌన్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అట్టి వారిపై కఠినంగా చర్యలు తీసుకుని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి 47 మంది రౌడీ షీటర్లకి, సస్పెక్ట్ షీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడమైనది. ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడమైనది. వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉంటుంది. ప్రతి వారం కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. తర్వాత వాళ్ళను క్రైమ్
చేయకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం. ఈ కౌన్సిలింగ్ వచ్చిన రౌడీ షీటర్లే కాకుండా ఎవరైనా 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి గట్టి చర్య తీసుకుంటాం. నంద్యాల పట్టణంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘు ఫణీంద్ర, డైరెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు నూతనంగా ప్రాజెక్టు నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, అతిథులు మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ నేడు వార్షికోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రక్తదాన శిబిరంలో 54 మంది రక్తదాతలు పాల్గొన్నారు. అలాగే అవయవ దానంలో భాగంగా నేత్రదానం చేసేందుకు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రాజెక్ట్ ఫర్ నేత్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నేత్రాలను దానం చేసి పలువురికి చూపును అందించే అవకాశం ఉంటుందని, ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు విజయభాస్కర్ రెడ్డి, ఆనంద్ గురూజీ, ఖండే శ్యాంసుందర్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వాళ్ళ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం, పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ 54 మంది పేరు నమోదు చేసుకున్నారు. ఈరోజు అంతా కూడా అత్యుత్సాహంతో అందరు కూడా ముందుకొచ్చి కూడా డొనేషన్ కోసం బ్లడ్ డొనేషన్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రాజెక్ట్ నేత్ర లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ నేత్రాలు ముఖ్యంగా మనము అవయవ దానం, ముఖ్యంగా కన్ను దానం, నేత్రదానం చేయాలని చెప్పేసి వారి సంకల్పం. ఫణీంద్ర గారు కానీ, లేకుంటే ప్రదీప్ గారు కానీ, లేక ఇతర సభ్యులు, బాబూజీ నాయక్ గారి యొక్క అండదండలతో ప్రజల్లో కూడా అందరూ కూడా నేత్రదానం గురించి తెలుసుకొని అందరిని మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రాజెక్ట్ నేత్ర లాంచ్ చేశాము. సో ఎవరైనా చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేయాలనుకుంటే మా టీంకి సంప్రదిస్తే మేము ఖచ్చితంగా విజయభాస్కర్ రెడ్డి సార్ గారి సహకారంతో వాళ్ళ కళ్ళు తీసుకొని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్కి పంపించి వాళ్ళ కళ్ళని వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ఎందుకంటే చనిపోయిన తర్వాత కళ్ళు 6 గంటల్లో మనం తీసుకోలేకపోతే అవి ఉపయోగపడవు. ఆ సమయంలో తీసుకొని మిగతా 6 మందికి ఇద్దరి కళ్ళని 6 మందికి కళ్ళుగా ఉపయోగపడే విధంగా మనం చేయాలంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా మనకు నేత్రదానం చేయాలనుకుంటే వాళ్ళు ప్రాజెక్ట్ నేత్ర టీమ్ని కాంటాక్ట్ చేస్తే మనం విజయభాస్కర్ రెడ్డి సార్ సహకారంతో వెంటనే వచ్చేసి కార్నియా ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళి వాళ్ళకు డొనేట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ ప్రాసెస్కి నంద్యాల ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతరం మెడికల్ కళాశాల ఆడిటోరియం నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి చేతుల మీదుగా అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే చనిపోయిన తర్వాత వైద్య కళాశాలలకు శరీర దానం చేయడానికి అంగీకరించిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. నంద్యాల జిల్లాలో ఎవరైనా అవయవ దానం చేసిన వారు ఉంటే వారి కుటుంబ సభ్యుల వివరాలను తక్షణమే రెడ్ క్రాస్ సొసైటీ వారికి 8977750583 నెంబర్ ద్వారా అందజేయాలని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం నందు అవయవ దాన అవగాహన సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మారుతి కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13న అనగా మంగళవారము అంతర్జాతీయ అవయవదాన దినోత్సవము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతిరామ్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం గారు హాజరవుతున్నారు. ఆ రోజున జిల్లాలో అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు
అలాగే శరీర దానము వైద్య కళాశాలలకు చేయడానికి సిద్ధంగా ఉన్న స్వచ్ఛంద సేవకులకు కలెక్టర్ గారిచే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఇంకా జిల్లాలో ఎవరైనా అవయదానం చేసిన వారు తమ వివరాలను వారి కుటుంబ సభ్యులు వివరాలను రెడ్ క్రాస్ సొసైటీకి పంపవలసిందిగా కోరుతున్నాము. మా సెల్ నంబర్ 8977750583. ఈ నెల 13వ తారీఖున వరల్డ్ ఆర్గాన్స్ డేగా ప్రకటించినారు. ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయటం వలన 8 మంది మళ్ళీ పునర్జన్మించినట్టు అవుతుంది. దీన్ని అవేర్నెస్గా తీసుకుని ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు రావాల్సిందిగా, దీన్ని పెంపొందించాల్సిందిగా కోరుతున్నాం. దినోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీన మన శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము అవయదానం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అలాగే చనిపోయిన వారి ఇంటికి ఒక జిల్లా కలెక్టర్ అంత స్థాయి అధికారితో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. వారికి హానరీయంగా 10,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక జీవో కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు. రక్తదానంతో పాటు అవయవదానం చేసే వారిని కూడా సంఖ్యను కూడా పెంచేందుకు ఒక వ్యక్తి యొక్క అవయవాలు దాదాపు 8 మందికి అవసరమవుతాయి. కాబట్టి ఈ అవయదానం మీద విస్తృతంగా ప్రచారం చేసేందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కూడా మేము విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన హామీ ఇచ్చిన విధంగా 12-14 మెమోను రద్దు చేసి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ అజీద్, షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో ఉన్న ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. నూతన ప్రభుత్వం ఇసుక పంపిణీలో ఎటువంటి షరతులు లేకుండా చూసి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. బీఓసీ నుండి కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను విడుదల చేయాలని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన భవన నిర్మాణ కార్మికునికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేయాలని కోరారు. టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సమద్, గులాబ్, సహాయ కార్యదర్శి ఖాజా, హుసేన్, కోశాధికారి అఫ్సర్, మహబూబ్ బాషా, కార్యకర్తలు రవి, చంటి, బాలు, బన్నీ, బాలకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు నంద్యాల డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా షేక్ అజీజ్ బాషా, ప్రధాన కార్యదర్శిగా మాబాషా, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ సమద్, షేక్ గులాబ్ మరియు మదార్వలి అబ్బాస్, ప్రధానంగా మన సహాయ కార్యదర్శిగా షేక్ ఖాజా, హుసేన్, షేక్ అఫ్సర్, షేక్ హుసేన్, కోశాధికారుల అఫ్సర్ బాషా, షేక్ మహబూబ్ బాషాగా ఈరోజు దాదాపు 13 మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడానికి ఈ కమిటీ నిరంతరం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో 44 లేబర్ కోడ్ చట్టాల్లో 4 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును వెంటనే వెనకాల తీసుకోవాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ఉన్న డబ్బులు మొత్తం గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏదైతే భవన నిర్మాణానికి రాని డబ్బులు ఉన్నాయో ఆ మొత్తం వచ్చిన నూతన ప్రభుత్వం ఆ డబ్బులు మొత్తం ఇవ్వాలి. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు మొత్తానికి 5,000 రూపాయలు పింఛనేయాలి. అదేవిధంగా ఏదైతే లేబర్ కార్డు ఉందో భవన నిర్మాణ కార్మికులకు ఆ లేబర్ కార్డు ఉన్న వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, డెలివరీ కోసం 20,000 రూపాయలు ఇచ్చింది. ఆ డెలివరీ డబ్బులు కూడా 40,000 రూపాయలు చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. నిరంతరం కార్మిక సమస్యల మీద ఐఎఫ్టీ అండగుంటా అని చెప్పి కార్మిక లోకానికి తెలియజేస్తున్నాం. ఈరోజు కమిటీ తరఫున ఐఎఫ్టియు తరఫున నుంచి ఏవైనా కానీ కార్మికులకు ఇబ్బంది కలిగినా ఏ విషయంలో కానీ ముందు ఉండి ఐఎఫ్టీ నడిపిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఏమైనా కార్మికుల సమస్యలు ఉంటే ఏమైనా పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. ఏమైనా సమస్యలు ఏదైనా కానీ ఇప్పుడు గృహ నిర్మాణ కార్మికులు ఏమైనా సమస్యలు గత ప్రభుత్వం ఎవరైనా ఏమైనా ఇప్పుడు సభ్యతంగా తీసుకొని ఏమైనా ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే దాన్ని పరిష్కారం చేసే మార్గం చూపుతామని మేము తెలియజేస్తున్నాం.
కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త సహకారంతో ఆదివారం సబ్ జూనియర్ సీనియర్ విభాగాలలో ఆధునిక సోలో బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఆధునిక నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ప్రత్యేకమైన దుస్తులలో చక్కటి హావభావాలతో వేగవంతమైన ఆధునిక సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్య విన్యాసాలతో బాలల ప్రతిభ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తేజం కలిగించిన దేశభక్తి బృంద నృత్యాలు. ఆదివారం సాయంత్రం దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఉత్తేజపూరితమైన దేశభక్తి గీతాలకి ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీలను కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, కార్యవర్గ సభ్యులు బీసీపీ శర్మ, వివి శివరామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు రంగనాథ్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, నిర్వాహకులు మస్జిద్ మధు, హర్షకిషోర్ పర్యవేక్షించారు. మున్సిపల్ టౌన్ హాల్లో ఆదివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి బృంద నృత్య పోటీలు ఉంటాయని, కళాభిమానులు, కళాకారులు, ఆసక్తి కలిగిన అందరూ ఈ నృత్య ప్రదర్శనలు తిలకించవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో స్థల వివాదం రాజుకుంది. గత కొద్ది రోజులుగా ఈ స్థలం మాది అంటే మాది అంటూ పాండురంగ స్వామి దేవాలయం కమిటీ మరియు మున్సిపాలిటీకి చెందినది అంటూ సిపిఎం నాయకుల మధ్య కొద్ది రోజులుగా ముదురుతున్న వివాదం. అయితే ఈ స్థల వివాదంకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చి ఈ స్థలం దేవాలయ స్థలం అంటూ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినది, మాకు న్యాయం చేయండి అంటూ బైరెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి సిపిఎం నాయకులు రావడం జరిగింది. ఈ స్థలం దేవాలయ స్థలం, మీది కాదు పొండి అంటూ ఒక్కసారిగా సిపిఎం నాయకులపై బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెచ్చిపోయి నీ అంతు చూస్తా నాస్తికుడా, ఫస్ట్ గెట్అవుట్ అంటూ సిపిఎం నాయకులపై నోరు పారేసుకున్నారు. నేను భూమి పూజకు వస్తే అడ్డుకుంటారా, ఈ స్థలం దేవాలయంది అంటూ సిపిఎం నాయకుల మీద విరుచుకుపడ్డారు బైరెడ్డి. ఈ స్థలం మున్సిపాలిటీ స్థలం, మేము ఈ స్థలంలో గత 20 సంవత్సరాలుగా చిన్న బంకు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించాం, కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి అంటూ మాకు న్యాయం చేయమంటే ఏ ఒక్క అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ పరిష్కారం చూపలేదు. ఈరోజు ఈ మున్సిపాలిటీ స్థలంలో బైరెడ్డి పూజలు చేస్తే మా పరిస్థితి ఏమిటి, మాకు ఇంకా ఎవరు న్యాయం చేస్తారు అంటూ బాధితులు వాపోయారు. ఇంత జరుగుతున్న ఈ స్థలం మున్సిపాలిటీదా లేక దేవాలయం స్థలమా అని మున్సిపాలిటీ అధికారులు తేల్చాల్సి ఉంది. నువ్వు పూజ కట్టం వస్తున్నావు, నువ్వు గెట్టావు పూజ కట్టం వస్తావా, టెంకా కొట్టకుండా మేము ఏముంది చెప్తున్నా, నువ్వు అడ్డుకుంటావా, నువ్వు అడ్డుకుంటావా? మేము పాండురంగ స్వామి దేవాలయానికి మేము నా సొంతమా ఇది, నువ్వు అడ్డుకుంటున్నావు, నువ్వు పూజకు నేను టెంకా కొట్టున్నా అడ్డుకుంటున్నావు. చెప్తున్నాను దౌర్జన్యాలు, మీరు స్థలాలు చూస్తున్నా అన్ని ఒకటొకటి చేస్తే చూడు. దీనికి సమాధానం ఏం చెప్తావు నువ్వు, దీనికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? ఎవరో వాడు ఎవడో రాజకీయాలు, దేవాలయానికి ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది పాండురంగ స్వామి దేవాలయాన్ని అది దేవాలయం. నువ్వు కట్టావు, నువ్వు నీతో మాట్లాడే బయటికి నువ్వు అడ్డుకుంటున్నావు, నువ్వు పూజకు నేను టెంకా కొట్టున్నా అడ్డుకుంటున్నావు. చెప్తున్నాను దౌర్జన్యాలు, మీరు స్థలాలు అన్ని ఒకటొకటి బయట పెట్టారు, ఒకటొకటి ఎంక్వైరీ చేస్తాను నీ దౌర్జన్యం చెప్తావు.
దీనికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? ఎవరో వాడు ఎవడో రాజకీయాలు దేవాలయాన్ని ఇది మళ్ళీ చెప్తున్నా ఏమైనా మొత్తం వచ్చి కూర్చోండి. పన్ను కడుతున్నాం సార్, మాకు న్యాయం లేదు, అన్యాయం చేసినారు. ఇప్పుడు మేము రోడ్డున పడాల్సిన అవకాశం వచ్చింది, నాయకులే మన రోడ్డును తప్పుతున్నారు. మీరు ఏమైనా చర్య తీసుకుంటే చేసుకుంటారు, లేదంటే మేము రోడ్డును పడాల్సింది వస్తుంది. మేము పేదవాళ్ళము, మా కడుపు కొట్టినాడు. 200 మంది ఇక్కడ పేదవాళ్ళము బంకులు వేసుకుని సేవ చేసుకునే వాళ్ళం మేము. మేము రోడ్డును పడాల్సింది వస్తుంది. మాకు అందరం అన్యాయం చేసి వేరే వాళ్ళకి తిన్నారు, గుడి వాళ్ళకు ఆక్రమణ చేసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాకు లేదన్నాడు సార్. మేము ఎట్లా చేయాలన్నా ఏం చేయాలన్నా అర్థం కాకుండా మాకు కరెంట్ బిల్లు ఇది మున్సిపాలిటీ కట్టేతోళ్ళం బిల్లులు ఉన్నాయి సార్ మా దగ్గర. మున్సిపాలిటీ అధికారులు ఏమంటున్నారు? మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు చర్య తీసుకోవడం లేదు సార్. మాకు వాళ్ళకు మేము పదే అడిగినాము, మున్సిపాలిటీ చైర్మన్ కూడా మాకు కాల్ చేయించినారు. కాల్ చేసి మేము రోడ్డును పడినాము. మీరు ఏమైనా న్యాయం చేయాలి మాకు. నంద్యాల పట్టణం నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఢీకొట్టాడని, అలాగే తనపై దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోయాడు. త్రిపురాలో పిల్లల టిఫిన్ కట్టించుకొని ఇంటికి వస్తుంది. అతను కార్ డ్రైవర్ ఫుట్పాత్ మీద నేను డౌన్ దిగుతుంటే ఆయన అప్పు ఎక్కుతున్నాడు. ఫుట్పాత్ ఎక్కించినాడు, ఎక్కించి పూర్తి రైట్ సైడ్ వచ్చినాడు. నేను లెఫ్ట్ సైడ్ వస్తుంటే నా రూట్లో నేను తగిలిస్తాడేమని భయంతో మళ్ళీ నేను రైట్ సైడ్కి పోయినా. బండి రైట్ సైడ్కి పోతే బండి వచ్చి గుద్దితే బయటకు తెచ్చి పడినా సార్. అతను ఫుల్ డ్రింక్ చేసినాడు. తోటి ప్రయాణికులు కూడా నన్ను ఇక తగ్గించడం అంటే వాళ్ళ మీద కూడా కొద్ది వాళ్ళకి ఎంత కావాలో డబ్బులు పాడేస్తా అది అంటున్నాడు. అతని ముఖం అయితే నేను చూడలేదు, నా ముఖం అతను చూడలేదు. అతనైతే ఫుల్ డ్రింక్ చేసినాడు సార్. నాకు నూనెపల్లె 23వ వార్డు. నేను ఒక్కనే సార్. మా పేరు రామకృష్ణ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.